ప్రస్తుతం మన దిగ్గజ దర్శకుడు రాజమౌళి సారు మహేష్ బాబుతోని సినిమా చేస్తున్నాడు అన్న సంగతి ఎరకనే. అయితే ఇక వచ్చే సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నదని టాక్లు అయితే వినబడుతున్నది. ఇది ఇట్లుంటే ఈ సినిమా ఇప్పటికే ఇండియాలోనే పెద్ద చిత్రం లెక్క తెరకెక్కుతబోతున్నదంట. అంతేకాదు మళ్ళా 1000 కోట్లకు పైగా ఈ సినిమా పెద్ద మొత్తం పెట్టి తీస్తున్నారు అని తెలుస్తున్నది. ఇక మరోపక్క ఇక ఈ సినిమా కొరకు నటీనటులను ఎంపిక చేసి ఖరారు చేసే పనుల మన జక్కన ఉన్నాడంట. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఇట్లా శరవేగంగా నడుస్తున్నాయంట. అయితే ఈ సినిమాతోని మన రాజమౌళి గాని మన మహేష్ బాబు పేరు గాని హాలీవుడ్ రేంజ్ లా ఆడ మారు మ్రోగిపోవడం పక్కా అని అందరు అనుకుంటున్నారు. ఇక అదే తీరుగా ఈ సినిమాల హాలీవుడ్ నటులు ఇక ఉన్నారు అనే మాట మాత్రం వాస్తవమే, ఖాయం అయిపోయింది అనే మాట ఇట్లా వినబడుతున్నది. అయితే మహేష్ బాబు ఇట్లా ఈ సినిమాకి తగ్గట్టుగా రూపురేఖలను మార్చుకున్నట్లుగా కనబడుతున్నది. అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమా కోసం శిక్షణ ఇట్లా ఆయన పాల్గొంటున్నాడంట. అయితే ఇదంతా మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు ఇంకో వార్త ఏందనంటే ఈ సినిమా కొరకు రాజమౌళి జట్టుతో పాటుగా సందీప్ రెడ్డి వంగ అనే దర్శకుడు ఇట్లా మనకు భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇందుకు ఒక కారణం ఉన్నదంట. ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో ప్రమోషన్లు ఇంటర్వ్యూల భాగంగానే సందీప్ రెడ్డి వంగ రాజమౌళికి ఒక అభ్యర్థన పెట్టిండంట. ఇక అది ఏందనంటే ఇక మీ షూటింగ్ సమయంలో అదే రాబోయే సినిమా షూటింగ్ సమయంలో 20 నుంచి 25 రోజుల వరకు ఇక నాకు చూసే అవకాశం ఇయ్యురి, ఇక అది నేను గమనించి నేర్చుకునే అవకాశం ఇయ్యురు అని చెప్పి ఒక ముచ్చట అయితే చెప్పిండంట. ఇక అది అందుకు ఆయన గిట్లా సరే అని ఒప్పుకున్నాడంట. ఖచ్చితంగా నేను పిలుస్తా అన్నాడంట. ఇక ఆ సమయంలో నేను ఏ పని చేస్తున్నా కానీ దీనికోసం సమయం నేను ఇచ్చి మీతో చేరతాను అన్నాడంట. ఇక ఇందుకు పిలుస్తా అన్నాడు గినక ఒకవేళ ఇక సందీప్ రెడ్డి వంగ అభ్యర్థిని నన్ను గుర్తు వెచ్చుకొని ఇక ఒకవేళ పిలిస్తే గినక సందీప్ రెడ్డి వంగ దీంట్లో చేరే అవకాశం ఉండొచ్చు అని మాటలైతే వినబడుతున్నది. ఇక అంతేకాదు మరోపక్క ఇక వీళ్ళిద్దరూ మహేష్ బాబు సినిమాల భాగం అవుతున్నారు అనే వార్త మటుకు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నదంట. ఇక ఒకవేళ ఇది మాత్రం నిజమైతే ఖచ్చితంగా ఇక ఇది ఇంకో పెద్ద వార్త లెక్క దీని గురించి ముచ్చటించుకుంటారు అని సినీ విశ్లేషకులు అందరూ అనుకుంటున్నారంట. ఇక మరోపక్క సందీప్ రెడ్డి వంగకు మన మహేష్ బాబుకి మంచి సన్నిహితుల సంబంధాలు గిట్లా ఉన్నాయి. ఇక మళ్ళా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సందీప్ రెడ్డి వంగ గిట్లా స్పిరిట్ సినిమా చిత్రీకరణలో ఉంటాడు. అవు మళ్ళా ఇక ఈ చిత్రీకరణలో ఉన్నా కానీ ఇక ఆ సినిమా మధ్యలో ఆపి మరి మహేష్ బాబుతోని ఇక చేయబోయే సినిమాలు అయినా ఇక కలిసే షేరే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంట ఉంటారు, అది కూడా నొక్కరి వాళ్ళు వస్తా.